ఒలింపిక్స్ మెడల్ గెలవాలని ప్రతి అథ్లెట్ కలలు కంటాడు. అమెరికా స్కేటర్ నిజా హ్యూస్టన్ కూడా పతకం సాధించాలనుకున్నాడు. ప్యారిస్ లో సత్తా చాటాడు. మెరుగైన ప్రదర్శనే చేశాడు. కాంస్య పతకాన్ని అందుకున్నాడు. అంతవరకు బాగానే ఉన్న అతడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. తనకు ఇచ్చిన మెడల్ రంగు వారం రోజులకే పోయిందని సంచలన కామెంట్స్ చేశాడు నిజా హ్యూస్టన్. పతకం తీసుకున్నప్పుడు అద్భుతంగా కనిపించిందని అన్నాడు. అయితే దాన్ని మెడలో వేసుకున్నాక చెమట తగిలిందన్నాడు. అప్పుడు పతకం రంగు కొంత మారిపోయిందని అన్నాడు. మెడల్స్ క్వాలిటీతో లేవన్నాడు. క్వాలిటీని పెంచితే బాగుండేదన్నాడు. పతకం ముందు వైపు రూపమే మారిపోయిందని ఆరోపణలు గుప్పించాడు. పతకం చూస్తుంటే యుద్ధానికి వెళ్ళొచ్చిన ఫీలింగ్ కలుగుతోందని అన్నాడు. రంగు మారిన మెడల్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ మ్యాటర్ ఒలింపిక్స్ అధికార ప్రతినిధుల దృష్టికి వెళ్ళింది. దీంతో వెంటనే స్పందించారు. పాడైన మెడల్ స్థానంలో కొత్త వాటిని ఇచ్చే అంశంపై ఆలోచిస్తామన్నారు. మరోవైపు ప్యారిస్ ఒలింపిక్స్ లో మరో అథ్లెట్ పై వేటు పడింది. ఆఫ్ఘాన్ అథ్లెట్ మనీజా తలాష్ ను పోటీల్లో కొనసాగకుండా నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. ఫ్రీ ఆఫ్ఘాన్ ఉమెన్ అని రాసిన క్యాప్ ను ధరించడమే అనర్హత వేటుకు కారణం. ప్యారిస్ లో బ్రేకింగ్ ఈవెంట్ ప్రీ క్వాలిఫైయర్ పోటీల్లో తలాష్ పార్టిసిపేట్ చేసింది. ప్రస్తుతం ఈమె స్పెయిన్ లో ఉంటోంది. శరణార్థుల జట్టు తరపున ప్యారిస్ లో బరిలోకి దిగింది. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం మతపరమైన రాజకీయాలకు సంబంధించిన స్లోగన్స్ ను ప్రదర్శించకూడదు. నిబంధనలు ఉల్లంఘించినందునే తలాష్ పై వేటుపడిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు ప్యారిస్ ఒలింపిక్స్ లో కోవిడ్ ఎఫెక్ట్ గట్టిగానే ఉందనే ప్రచారం జరుగుతోంది. 100 మీటర్ల రేస్ లో నోవా లైల్స్ కరోనాతోనే బరిలో దిగినట్టు కథనాలొస్తున్నాయి. అయితే నోవా లైల్స్ స్వర్ణం సాధించాడు. 200 మీటర్ల రేస్ లో కాంస్యం సొంతం చేసుకున్నాడు. కోవిడ్ బారిన పడిన తర్వాత రోజు వ్యవధిలోనే బ్రిటన్ స్విమ్మర్ ఆంపీటే సిల్వర్ మెడల్ సాధించాడు. అయితే కోవిడ్ ను పెద్ద సమస్యలా చూడనక్కర్లేదని చర్చ జరుగుతోంది. ఇక ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు దశకు చేరింది. ఈ నెల 11తో మెగా ఈవెంట్ కు తెరపడనుంది.